ఆఫ్ ది రికార్డ్. బెజవాడ టీడీపీలో ఏదో తేడాగా ఉందా? మరి ముఖ్యంగా నగరం నడిబొడ్డున్న తమ్ముళ్ళు కాస్త డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారా? ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఇప్పుడు రోడ్డున పడి తనుకునే స్థాయికి చేరాయా? వీళ్ళెక్కడ తయారయ్యారా నాయనా అంటూ ఆయన సైతం తల బాదుకోవాల్సి వస్తోందా? అంత ఇబ్బంది పడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆచి చికెన్ మసాలా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు బొండా ఉమ. ఇప్పటికీ 3 సార్లు పోటీ చేసి 2 విడతలు గెలిచారాయన. 2019లో కేవలం 23 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అలా ఓవరాల్గా నియోజకవర్గం మీద ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే అనుచరగణం కూడా భారీగానే ఉంటుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతోందట. తమలో తాము ఆధిపత్య పోరుకు దిగడం, అది వీధి పోరాటాల స్థాయికి చేరుకోవడంతో కంట్రోల్ చేయలేక బొండా ఉమ్మకు తల ప్రాణం తోకకు వస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లను అలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో ఎక్కడ తన పుట్టి ముంచుతారోనన్న భయం కూడా ఉందట ఎమ్మెల్యేకి. బొండా ఉమ రెండోసారి గెలిచాక అనుచర వర్గం కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది. ఇదే సమయంలో ఆయనకు సన్నిహితంగా ఉంటున్న మాల్యాద్రి అనే నాయకుడు అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే ఉమా పేరు చెప్పి మాల్యాద్రి చక్రం తిప్పుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మాల్యాద్రి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ నాయకులే చేస్తున్నారు. అన్ని డివిజన్స్ లో తిరుగుతూ తానే ఎమ్మెల్యే అన్నట్టు బిల్డప్లిస్తూ తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారన్నది లోకల్ తెలుగుదేశం క్యాడర్ చెబుతున్న మాట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఎక్కడ బొండా ఉమా ఫ్లెక్సీ పెట్టినా అందులో తన ఫోటో తప్పకుండా వేయాలంటూ షరతు పెడుతున్నారని, అసలు ఎమ్మెల్యే ఎవరో కూడా అర్థం కావటం లేదని తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. కొన్ని చోట్లయితే స్థానిక నేతలు ఎవరూ లేకుండా కూడా మాల్యాద్రి ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్సీలు పెట్టించడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయమై కొందరు నాయకులు లోపల కుతకుతలాడిపోతున్నారట. బొండా ఉమా పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ పేటలో పెట్టిన ఫ్లెక్సీలో స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల ఫోటో లేకపోవడం దుమారం రేపింది. ఈ విషయమై బాల, మాల్యాద్రి మధ్య మాటామాటా పెరిగి మాల్యాద్రి చేసుకున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. అధికార పార్టీకి చెందిన 2 నియోజకవర్గ ముఖ్య నాయకులు ఇలా రోడ్డున పడటం గురించి కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దాకా వెళ్లటంతో ఆయన పార్టీ కార్పొరేటర్ బాలాని పిలిచి క్లాస్ పీకారని సమాచారం. అయితే ఈ వివాదానికి ఫ్లెక్సీలు మాత్రమే కారణం కాదని, అంతకు మించిన వ్యవహారాలు చాలానే ఉన్నాయన్నది ఇన్సైడ్ టాక్. ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విషయాలు, భవన నిర్మాణాల వ్యవహారాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. మాల్యాద్రి కొంతమందితో టీం ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అన్ని ఆర్థిక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారన్నది లోకల్ టాక్. డివిజన్లలో పార్టీ కోసం పనిచేస్తున్న తమను దాటి మాల్యాద్రి అండ్ టీం శృతి మించి వ్యవహరిస్తోందంటూ కొందరు స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ సంగతి ఎమ్మెల్యేకి నేరుగా చెప్పలేకపోతున్నారట. ఇదే సమయంలో నియోజకవర్గానికి కీలకమైన బీసెంట్ రోడ్డు వ్యవహారంలో పట్టు కోసం మాల్యాద్రి, నెలిబండ్ల బాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందట. వ్యవహారం రచ్చకెక్కడానికి అది కూడా ఒక కారణమా అంటున్నారు. వీటన్నింటిపై సీరియస్ అయిన బొండా ఉమా అనుతరుల మీద సీరియస్ అయినట్టు సమాచారం.